Hello, welcome back, guys. We are Indian Theft Auto. Okay, guys, ingate point loki చూస్తే తాత ఎక్కడున్నావు తాత తాత కదా బోర్ కొడుతుందంట గైస్. మనం ఇప్పుడు వెళ్ళైతే చించాన్ని అయితే తీసుకునేది వద్దాం. ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది, స్కూల్ తీసుకునేది వద్దాం. చించాన్ గాడిని అయితే ల్యాంబర్గినీ మీద వెళ్దాం అనుకున్నాను, కానీ పర్లేదు ఇంకా దీని మీద అయితే వెళ్తా. పర్లేదులేండి గైస్, దీని ఒక దాని మీద వెళ్ళడమే మనకు ముఖ్యం. చించాన్ కాడు ఎక్కడున్నాడో వీడు ఎక్కడున్నాడో గైస్. ఈ చించాన్ కాడు వీడు బయటకైనా వచ్చుంటాడా, ఇంకా లోపల ఇంకా కూర్చొని ఇంకా ఉంటాడా? నేను స్కూల్ నుంచి ముందుకు వచ్చానా, ఇదే స్కూల్కి అయితే వచ్చాము గైస్. ఫైనల్గా ఇదే అనమాట గైస్ మన చించాన్ చదువుతున్న స్కూల్ అయితే. అదిగోండి గైస్ మన చించాన్ గాడి అయితే అక్కడైతే ఉన్నాడు గైస్. చించాన్ గాడిని తీసుకుని అయితే ఇంకా వెళ్ళడదాం. అరే చించాన్, అరే చించాన్, ఇంటికి వెళ్దాం రారా. మనోడైతే వస్తానని చెప్తున్నాడు గైస్. మనోడిని పట్టుకుని అయితే ఇంకైతే వెళ్దాం. ఓకే గైస్, చించాన్ గాడు అయితే వస్తున్నాడు అనమాట. మన వెనకాలే చించాన్ గాడు అయితే. బట్ చించాన్, నువ్వు కొంచెం స్పీడ్గా రారా, ఇంటికి వెళ్దాం. చించాను, మనం కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. నువ్వు ఇప్పుడైతే ఇంతైతే ల్యాక్ చేయకు. చించాన్, ఇంటికి వెళ్దామా ఇంకెక్కడికైనా వెళ్దామా? మనోడైతే ఏం చెప్తాడో విందాం గైస్ ఒకసారి. మనమే మాట్లాడుతున్నాం. ఓకే, బీచ్కి అయితే వెళ్దామంటున్నాడు గైస్ మనోడైతే. అరే చించాన్, ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వెళ్దాం రా. నువ్వు ఎలాగో మార్చుకోవురా డ్రెస్సు, నేనే నాకంత మార్చుకుంటాను రా. నువ్వు అసలు మన బ్రౌనో గారిని వాకింగ్ కూడా తీసుకెళ్ళట్లేదురా ఈ మధ్య. నువ్వు అసలు అన్ని రెస్పాన్సిబుల్గా ఉన్నావురా చించాను. రా ఇంకా, నేను ఒకసారి స్విమ్ కొట్టేదో వస్తా. వేరే చించాను, నువ్వెందుకు రావచ్చావు? పోనీలే, వేరే మనం నడుస్తాడు అనమాట. అది ఇంకో స్పెషాలిటీ మనోడి అయితే. ఇంకా నా స్నానం చేయడం అయితే అయిపోయింది గైస్. ఇంకైతే వెళ్ళాలి నేను. తాత కూడా వస్తాడేమో అడగాలి. ఇందాక అసలుకే బోర్ కొడుతుందని చెప్పాడు కదా తాత కూడా. తర్వాత అడుగుదాంలేండి. నేనైతే గైస్ ఇంకా మిమ్మల్ని అయితే డ్రెస్ మార్చుకున్న తర్వాత కలుస్తా గైస్. ఓకే గైస్, నేనైతే డ్రెస్ మార్చుకున్నాం. మన చించాన్ గాడికి అయితే మార్చుకోవాలని లేదంట. ఓకే చించాన్ రారా, మనం కొంచెం స్పీడ్గా వెళ్దాం. బీచ్ కావాలని అడుగుతావు కానీ స్పీడ్గా మొత్తం రావు. వీడు బైక్ మీద అయితే కూర్చోడు. పోనీ గైస్, ఇంకా బైక్ మీద అయితే వెళ్దాం. అది చించాన్ రారా, నేనైతే ఇంకా బైక్ తీస్తాను రా చించాన్. లేకపోతే ఇంకా బై వాకింగ్కి వెళ్దామా? మనోడైతే అప్పుడు ఇంకా నువ్వు ఒక్కడే వెళ్ళు, నేనైతే రానని చెప్తున్నాడు గే. వద్దులేరా చించా, తీసుకెళ్తాను లేరా నువ్వు సాగుతూ. నేనేంటి నిన్ను తీసుకెళ్ళకపోతే ఇంకెవరిని రా తీసుకెళ్తా. పోనీలే, పొద్దున్న ఎప్పుడో అడిగామని చెప్పేసి ఇప్పుడు తీసుకునేది వెళ్తానా. నేనైతే నా బైక్ మీద తీసుకునేది వెళ్తాను రా చించాన్. రారా, నువ్వు కొంచెం స్పీడ్గా రావాలిరా, మళ్ళీ నైట్ మళ్ళీ అయిపోతుంది కదా. రారా చించాన్, ఎక్కువ
చించాను నీకు దెబ్బలు తగ్గించుకోవడం సరదా కదరా పోనీలే నీకే అంత సరదా ఉంటా నాకెందుకులే కానీ నేనైతే బీచ్కి అయితే తీసుకునేదే వెళ్తా నువ్వు అలాగని అస్సలు లోపలికి కొంత దిక్కు నువ్వు ముందే స్నానం చేసుకోవడం వేయలేంది కాబట్టి దిగులే నువ్వు స్విమ్మింగ్ పూల్లోకి వస్తావు నీకు ఈత కొట్టడం కూడా నీకు రాదు ఇంకేం చేయగలం ఓకే మనోడు చేస్తానంటున్నాడు స్నానం అయితే ఇవాళ ఓకే మనోడినైతే తీసుకుని అయితే వెళ్తున్నాం మనోడు స్నానం చేస్తాను అంటున్నాడు కాబట్టి పట్టుకుని అయితే వెళ్తున్నా లేకపోతే అసలు పట్టుకుని కూడా వెళ్ళను ఇప్పుడు పైగా వాటర్ చాలా కూల్గా ఉంటాయి కదా అని చెప్తాడు మనం ఏమన్నా చెప్పామనుకో వాటర్ ఇప్పుడు చాలా కూల్గా ఉంటే నేను ఇప్పుడు చేయనని చెప్తాడు మనోడైతే రారా చించాను రారా బాబు వీడు స్విమ్ చేయమంటే మునుగుతున్నాడు ఏంటి వీడు లోపలికి వెళ్ళి మునుగుతున్నాడు అరే చించాను వచ్చేరా అరే చించాను వస్తావా రారా ఇంకొచ్చి బండి ఎక్కరా చించాను మనం కిందకేదో వెళ్ళిపోదాం ఏదో స్నానం చేస్తావు కదా కొంచెం క్లీన్గానే చేసావు కదా నేనైతే ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి అయిపోయాక మనం అయితే మళ్ళీ అయితే వద్దాం మనం అయితే ఇంకా ఇంటికైతే వెళ్దాం తాత అంటే కొంచెం బోరింగ్ అని అయితే అంటున్నాడు తాతను కూడా ఇంకెక్కడికైనా తీసుకుని అయితే వెళ్దాం రచించాను వాడు వెళ్దామని అయితే అంటున్నాడు కొన్ని పాకి పని తీసుకొద్దామా అంటే ఇక్కడ చూడడానికి కూడా ఇంకేమైతే లేదు నేనైతే పోలీస్ స్టేషన్ తీసుకుని అయితే వచ్చా ఇంకేదో ఒకటి అవుతుందిలే అని చెప్పేసి తీసుకుని అయితే వచ్చాము నుండి కూడా ఇంకా అరే చించాను నువ్వు బయట ఉంటావా వాడైతే ఉండడంట రాలే వచ్చారా చించాను వచ్చారా మనోడు రావడం కూడా చాలా స్లో మనోడు చాలా ల్యాగ్ ఎస్ఐ ఎక్కడ బాబాయ్ ఎస్ఐ అయితే ఎక్కడైతే ఉన్నాడంట నేను మాట్లాడేసి అయితే చెప్తా మేమేం మాట్లాడుకున్నాము అన్నది ఇక్కడైతే పోలీసులు కూడా విరుద్ధంగా మారిపోయారు ఎవరు వినట్లా ఇంకా ఈయన కూడా వింటలా ఇంకా క్రిమినల్స్కి అయితే హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు ఇంకైతే ఏం చేయలేం అంతే ఇంకైతే మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం ఇంకైతే తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా డ్రైవ్ చేసుకుంటూ అబ్బా మనమైతే బస్ పెట్టేసాం వెరీ కామెడీ నవ్వండి చించాను నువ్వేం చేస్తున్నావు వాడేం చేయట్లే అంట ఇక్కడైతే ట్రైన్ స్టేషన్ అయితే కట్టారు ఆ ట్రైన్కి అయితే మూవ్ అవ్వడానికి లైసెన్స్ అయితే ఇవ్వాలి మన వాళ్ళు అయితే ఆ ట్రైన్ మూవ్ అయితే ఆగట్లేదు అలా ఏదోలాగుంది అసలుకి ఆ ట్రైన్ ఎవరి కంట్రోల్లో ఉందో తెలీదు ఏం తెలీదు మనమైతే ఇప్పుడైతే వెళ్ళి మాట్లాడాం వాళ్ళు ఏం మాట వింటాం లేదు మనం ఇంకేం చేయలేం నేను కూడా అయితే వెళ్ళిపోతాం ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాం అదిగోండి ట్రైన్ చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది కానీ అది ఆగట్లా అదే అనమాట మన పెద్ద ప్రాబ్లం అయితే ఇప్పుడైతే మన ప్రాబ్లంకి అయితే అసలు సొల్యూషన్ ఇప్పుడు లేదు పర్లేదండి అది ఇంకా రారా తిందాం ఏం లేదురా ఇక్కడ కొంచెం బ్రెడ్ ఉంది ఆ బ్రెడ్ కొంచెం తిని కిసాన్ జామ్ ఉందేమో నువ్వు ఫ్రిడ్జ్లో వెళ్ళి జామ్ ఉందేమో చూడరా క్యాన్
మనమైతే కొంచెం అయితే తిందాము ఈ బ్రెడ్ అయితే. ఇక్కడ పక్కన యాపిల్ ఉంది, ఇదేదో గైస్ తెలీదు. అరటిపండు కూడా ఉంది రా షించాన్, తిని. నేనైతే తినేసాను నిన్ను తీసుకురావడానికన్నా ముందే. తినేసేవారా నువ్వు అప్పుడే? రారా పైకి, వాడితే వస్తాడండి. షించాన్ నువ్వు కొంచెం స్పీడ్గా రారా. షించాన్ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు జిమ్ కూడా చేయవురా షించాను. నువ్వు ఎందుకురా ఇక్కడికి? నువ్వు వెళ్ళి పడుకోవచ్చు కదరా షించాను. అబ్బా చేస్తావేంటా నువ్వు? చేయడంట కదా మనోడైతే. ఇంట్రెస్ట్ పాడు ఉత్సాహమేం లేవు అంట. అయ్యా అరే నువ్వు ఇంకా గేమ్స్ ఇంకా ఆడుకోరా, ఇంకేం చేస్తావు కానీ పడుకో. ఇంకేం చేస్తావులే కానీ నువ్వు పడుకో. ఇంకేం చేస్తావులే, నేను పడుకో. ఇక్కడ ఇలా డమ్ములు చూస్తూ పడుకో. నువ్వు అలాగే డమ్ములు కూడా మోయలేవు, ఆ డమ్మల్ని చూస్తూ పడుకోవడమే. పడుకోవడం తప్ప నీకేం వచ్చి రాసించాను, గబ్బు గాడివిరా నువ్వు. పోనీలే గైస్, మనోడైతే కొంచెం మంచోడే. కొంచెం కాదులేండి, మనోడు చాలా పెద్ద అల్లరి పనులు మనోడు చేస్తాడు. ఏం చేస్తున్నావురా ఇంకాను? ఆడుకున్నావా? అక్కడే ఆడుకోలే, నేను ఇంకా వెళ్ళిపోతున్నా. మనమైతే వెళ్దాం గైస్. తాత ఏం చేస్తున్నావు? చాలా బాగున్నాడు అంట గైస్ తాత అయితే. నేను అది అడగలే కానీ మన తాత చెప్పాడు, మంచోడు కాబట్టి. అది ఫైనాన్స్ వస్తాడు. చించాన్ గడు కూడా ఏదో అది చించాన్ రారా, ఇంకా వీడియో ఇంకా ఎంజాయ్ చేద్దాం. ఇంక ఈ వీడియో ఓకే గైస్, ఇది చెప్తేది ఇంకైతే ఇక్కడ వరకే. సైనింగ్ ఆఫ్ రిషి వెంకట్ ఓపీ గేమర్.